పరిశోధనలు, డెస్క్వామెటెడ్ శిథిలాలు, బాహ్య కాలువ కణికలు మరియు ఎముక కోతతో కలిపిన ఓటోస్కోపీ సెర్మెన్ చికిత్స మొదట్లో ప్రతిరోజు సోడియం బైకార్బోనేట్ చెవి చుక్కలతో ద్రవ్యరాశిని మృదువుగా చేయండి. తర్వాత చాలా రోజులు సిరంజి వేయండి. మైక్రోస్కోప్ ఉపయోగించి జనరల్ అనస్థీషియా కింద తొలగించడం. ఫరంకల్ ఫ్యూరంకిల్ అనేది కార్టిలాజినస్ బాహ్య శ్రవణ కాలువలోని ఓకాకస్ ఆరియస్ వల్ల కలిగే వెంట్రుకల కుదుళ్ల మూలానికి కలిగే ఇన్ఫెక్షన్. ముఖ్యమైన లక్షణాలు: చెవి మూసుకుపోవడం, పిన్నా కదలిక బాధాకరంగా ఉండడం, తీవ్రమైన నొప్పి మరియు అప్పుడప్పుడు ఉత్సర్గ ప్రాంతీయ ఇంఫాడెనిటిస్. పరిశోధనలు: ఇటీవలి జలుబు మరియు ఇన్ఫ్లుయెంజా చరిత్ర మధ్య చెవి ఇన్ఫెక్షన్ యొక్క సంకేతం. ఓటోస్కోపీ పరీక్షలో దిమ్మలు బయటపడవచ్చు. ట్రాగస్ మరియు పోస్ట్ ఆరిక్యులర్ లెంఫాడ్. ఎంటిస్ పై గరిష్ట సున్నితత్వం. ఆరికల్ ముందుకు స్థానభ్రంశం చెందడంతో పోస్ట్ ఆరల్ సల్కస్ ను తొలగించడం. ప్రభావిత వైపున బాగా అభివృద్ధి చెందిన స్పష్టమైన కణాన్ని మాస్టాయిడ్ రేడియోగ్రాఫ్ చూపిస్తుంది. నాన్ ఫార్మకోలాజికల్ చికిత్స స్థానిక వేడి. శద చికిత్స గ్లిజరిన్ విక్ ప్యాక్ లేదా యాంటీబయాటిక్ స్టెరాయిడ్ క్రీమ్. విక్ ప్యాక్ లో పెర్పటెంట్ ఇచ్తమోల్, పాలిమైక్స్ బి సల్ఫేట్ 500 IU, నియోమైసిన్ సల్ఫేట్ 3000 400 IU, జింక్ బాసిట్రాసిన్ 400 EU, హైడ్రోకార్టిసోన్ mg. ప్రతి గ్రావాపు తగ్గే వరకు రోజు విడిచి రోజు విక్ ప్యాకింగ్ చేయాలి. తరువాత స్థానిక చెవి చుక్కలు లిమైక్సిన్ బి సల్ఫేట్ 1000 EU, నియోమైసిన్ సల్ఫేట్ 3000 400 హైడ్రోకార్టిసోన్ 10 mg/ml క్యాప్. అమోక్సిసిలిన్ 500 మిల్లీగ్రాములు, TDS 5కు 7 రోజులు లేదా అజిత్రోమైసిన్ 500, OD 3కు 5 రోజుల యాంటీబయాటిక్స్ వంటి దైహిక బ్యాక్టీరియాలు అవసరమైనప్పుడు ట్యాబ్. ఇబుప్రోఫెన్ 400 మిగ్రా లేదా ట్యాబ్. నిమిస్లైడ్ 100 మిగ్రా రోజుకు 2 సార్లు. కొన్ని సందర్భాల్లో కోత మరియు పారుదల అవసరం కావచ్చు. రోగి విద్య పునరావృతమయ్యే కురుపులు, డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న రోగులను తోసిపుచ్చాలి. చెవులు తీయడం మానుకోండి.